బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. దేవుడిచ్చే ఆ యొక్క గర్భ ఫలాన్ని మనం ఎలా పెంచాలి, దేవుడిచ్చే ఆ యొక్క గర్భ ఫలమును మనం ఏ విధంగా పెంచాలో అనేది కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేద్దాం. చూడండి, చాలా సార్లు మన పిల్లలు దేవుడు మనకిస్తే వారిని ఎలా పెంచాలి, దేవుడు అనుగ్రహించే పిల్లలు ఏ విధంగా ఉంటారు అని బైబిల్ గ్రంథంలో చూస్తే, ఒక తల్లి అంటాది, అయ్యా తన భర్తతో అంటాది, అయ్యా నాకు పిల్లలు కావాలి, లేక నాకు గర్భము కావాలని అడుగుతా ఉంటే ఆయన అంటాడు, తన భర్త అంటాడు, అమ్మా నేను గర్భాన్ని ఇవ్వడానికి నేనేమైనా దేవుణ్ణా అంటాడు. చదవండి, ఆదికాండము 30వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. కనుక పోవుట చూచి తన అక్క యందు, చూడండి ఏం చేయమంటా ఉన్నాడు. ఆమె అడుగుతున్న మాట ఏంటి, నీవు నాకు గర్భఫలం లేకపోతే నేనేం చేస్తా, చచ్చిపోతాను అంటా ఉన్నా. కానీ కిందికి ఒక మంచి మాట అంటాడు, గర్భఫలం. చదువునా కిందికి. రగులు కొనగా అతడు, చూడండి, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా, అంటే నేనేమైనా దేవుణ్ణా అని అడుగుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గర్భఫలం ఇవ్వడానికి నేనేమైనా దేవుణ్ణా? దేవుడు ఇస్తాడు. గర్భఫలం ఎవరు ఇస్తారంట? దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు ఇచ్చేదాన్ని మనం ఏ విధంగా పెంచాలో ఒక 4 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథములో 33వ అధ్యాయము ఆదికాండము 5వ వచనాన్ని చదువుకుందాం. ఒక 4 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మొదటిగా, దేవుడు మనకు దయచేసిన పిల్లలు ఎలా ఉంటారో 33 ఆదికాండము 5వ వచనాన్ని చదువుకుందాం. ఆ స్త్రీలను ఆ పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు ఆమేన్, హల్లెలూయా. ఎవరికి దయచేసిన పిల్లలట? దేవుని సేవకునికి. చూడండి, చక్కగా దేవుడిచ్చిన పిల్లలు. ఎవరి పిల్లలంట? చూడండి, దేవుడిచ్చిన పిల్లలు ఏ విధంగా ఉంటారు, దేవుడిచ్చిన పిల్లలు ఏ విధంగా బ్రతుకుతారో అనేది చాలా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చాలా మాటలు చూడగలము. దేవుడిచ్చే పిల్లలు ఏ విధంగా ఉంచాలి, వారిని ఏ విధంగా పెంచాలో ఒక 4 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, ఒకటి, మనం చదువుకున్న వాక్య భాగంలో మొదటి నుండి ఒక 2 మాటలు 4 మాటల్లో చూడండి. ఒకటి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. చదవండి ఎవరైనా. చూడండి, బాలుడు నడవవలసిన త్రోవను, ఒకటి ఏం చేయాలన్నట, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పాలి. చూడండి, వాడు పెద్దవాడైనప్పుడు, ఆమేన్, హల్లెలూయా. తల్లిదండ్రుల బాధ్యత ఏందట, వాడు నడవలసిన మార్గము, వారు వెళ్ళవలసిన త్రోవ, వారు చేరుకోవలసిన సమయము, వారు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం మాట్లాడాలనేది తల్లిదండ్రులుగా ఆ కుమారునికి త్రోవను నేర్పించాలి. హల్లెలూయా. బాలుడు నడవలసిన త్రోవ. చాలా మంది మన పిల్లలకు నేర్పించే మాటలు వేరు, దేవుని వాక్యము నేర్పించమంటే చాలా మంది మనకి అలవాటు లేదు. తల్లిదండ్రులుగా మనమే బైబిల్ చదవలేము, మన పిల్లలకు నేర్పిస్తామా? మనమే ప్రార్థన చేయము, వాళ్ళు ప్రార్థన చేస్తారా? అందుకే ఇక్కడ రాయబడిన మంచి మాట ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పించాలి. మొదటిది. రెండవ మాట చూద్దాం. చూడండి ఒకసారి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. రెండవ మాట చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము 7వ వచనం. నీవు నీ కుమారులకు, చూడండి, వేటిని అభ్యసింపజేయాలంటున్నాడు? దేవుని మాటలు అభ్యసింపజేయాలి. చూడండి, ఒకటి నీ ఇంట, చూడండి అక్కడ రాయబడిన మాట, ఇంట కూర్చుండునప్పుడు. రెండోది, త్రోవను నడిచినప్పుడు. మూడోది ఏం చేయాలంట? పడుకున్నప్పుడు. 4వది ఏం చేయాలి? లేచినప్పుడు.
దేని గురించి మాట్లాడాలన్నట? ఆ చెల్లె గురించి, ఈ అక్క గురించి, ఆ నాయన గురించి, ఆ మా అమ్మ గురించి, అమ్మమ్మ గురించి మాట్లాడమంటలే. ఏమంటా ఉన్నాడంట? దేవుని వాక్యాన్ని గుర్తు చేయాలి. ఆయన కట్టడులు, ఆయన ఆజ్ఞలు, ఆయన మార్గములు ఏం చేయాలంటే మన పిల్లలకు నేర్పించాలి. తల్లిదండ్రులుగా మనము నేర్పిస్తే ఆ మార్గము ఎక్కడ వెళ్ళకుండా వారు దేవుని మార్గములో నడుస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది తల్లిదండ్రులు ఈ రోజుల్లో తల బాదుకుంటారు. కారణం ఏంటి తెలుసా? పిల్లలు సరైన జీవితము జీవించట్లేదు, పిల్లలు సరైన మాట వినట్లేదు, తల్లిదండ్రులకు లోబడట్లేదు, తల్లిదండ్రులు చెప్పే మాట వినట్లేదు. కారణం ఏంటంటే మనము కూడా ఒక భక్తిని కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? వారి కొరకు మనం ఏం చేయాలి? మాదిరిగా బ్రతకాలి, ఒక మాదిరి నేర్చుకోవాలి. తల్లిదండ్రిగా, ఒక టీచర్గా, లేక తల్లిదండ్రులుగా, ఒక బోధకులుగా మీరే ఏం చేయాలి? వారిని నేర్పించడము మొదలు పెట్టాలి. హల్లెలూయా. మొదటిది ఏం చేయాలన్నట? ఆయన త్రోవను నేర్పించాలి, ఆయన త్రోవలో నడిపించడం నేర్పించుకోవాలి. రెండోది ఏంటంటే సమయమందు అసమయమందు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని వారికి బోధించాలి. మూడోదిగా చూడండి, ప్రభు యొక్క శిక్షలోను వారిని పెంచాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. 6వ అధ్యాయం 4వ వచనం. తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. చూడండి, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను ఏం చేయాలంట? ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను. రెండోది ఏంటంట? బోధలోను వారిని పెంచుడి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు యొక్క శిక్ష, రెండోది ప్రభు యొక్క బోధ. ఒకటి, ప్రభు యొక్క శిక్షలో వారిని పెంచడం నేర్చుకోవాలి. రెండోది, ప్రభు యొక్క బోధలో వారిని నేర్పించడము. పిల్లరా, దయచేసి దేవుని బిడ్డలమైన మనము, మన పిల్లలు ఈ విధంగా జీవించకపోవడానికి, దేవుని మార్గం రాకపోవడానికి చాలా మంది, అయ్యా మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన కంటే రారయ్యా అంటారు చాలా మంది. కారణం ఏంటంటే మనమే వారి కొరకు, మనమే వారికి ఒక మార్గదర్శిగా లేక తల్లిదండ్రిగా వారు ఏం చేయాలంటే మనము వారికి నేర్పించాలి. ఆయన శిక్షలో, ఆయన బోధలో వారిని ఏం చేయాలో పెంచడం నేర్పించాలి. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, సండే స్కూల్ పంపించాలి. ఉదయకాలం లేవగానే మనం ఏం చేయాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. కాబట్టి రెడీ కావాలని చెప్పేసి వారిని ముందు రెడీ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక పిల్లల, దేవుని పిల్లలు, దేవుడు మనకిచ్చిన పిల్లలు జాగ్రత్తగా పెంచడం నేర్చుకోవాలి. 4వ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, ఇంకోటి విధేయత నేర్పించాలి. 4వ మాట ఏంటంట? దేవునికి ప్రతిష్ఠించాలి. చూడండి, 4వ మాట దేవునికి ప్రతిష్ఠించాలి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. అక్కడ ఒక తల్లి దేవునికి సమర్పిస్తా ఉంది, ప్రతిష్ఠిస్తా ఉంది. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను చూడండి, యెహోవాకు ప్రతిష్ఠించి తిని తాను బ్రతుకు దినములను అన్నిటను. చూడండి, మన పిల్లలను ఏం చేయాలంటే దేవునికి ప్రతిష్ఠించాలి. 4వ మాట ఏంటంట? దేవునికి ప్రతిష్ఠించడం నేర్చుకోవాలి, దేవుని దగ్గరికి తీసుకురావడం నేర్చుకోవాలి. దయచేసి పిల్లరా, దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడంటే ఈ 4 లేక 5 పనులు మనం చేయాలి. ప్రతిరోజు వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. చివరిగా మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 1వ వచనం. 6వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ వచనం చదవాలి. 6వ అధ్యాయం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏం చేయాలంట? విధేయులై ఉండాలి. తల్లిదండ్రులకు ఎట్లా ఉండాలన్నట? విధేయులై ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఎంతవరకు తల్లిదండ్రులకు విధేయులై ఉంటూ ఉన్నాము, మనం ఎంతవరకు తల్లిదండ్రులకు విధేయులమై ఉంటూ ఉన్నామో మనం ఏం చేయాలంట? దేవునికి. పిల్లరా,
మన తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాలి. హల్లెలూయా. మన తల్లిదండ్రులకు విధేయత కలిగినప్పుడు మనము కూడా దేవునికి విధేయత కలిగి ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాలి. ఏమిరా లేవురా నాయన, అమ్మ లేవు తల్లి అంటే ఆగా మూసుకో ఇంకా టైం కాలేదు అనేవారు ఎంతో మంది ఉన్నారు. ఇంకా కొంచెం నిద్రించేవారు ఎంతో మంది ఉన్నారు. ఇంకా కొంచెం పడుకునేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ మనము దేవుని భయము నేర్పించాలి. ఎవరి భయం నేర్పించాలంట? దేవుని భయము నేర్పించాలి. ఆయన కట్టడి నేర్పించాలి. 5 మాటలు చూడండి, గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులుగా మనము మా పిల్లల కొరకు ఏం చేయాలట? నేర్పించడము మనం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఒక రోజున ఒక అరణ్యములో వాడు వెళ్ళిపోతా ఉన్నాడట. తండ్రి వెళ్ళిపోతున్నప్పుడు కుమారుడు వెనుకాస్తా ఉన్నాడంట. ఆ ఉసుకి అంతా అరణ్యములో ఉంటా ఉంటే, ఏమ్రా నాయన ఎందుకు వస్తున్నావురా బాబు, ఏమ్రా ఇంత లేట్ ఎందుకు అవుతుందంటే, డాడీ నువ్వు ఎట్లా పోతున్నావో నేను కూడా అట్లనే వస్తున్నా, నువ్వు ఎట్లా పోతున్నావో నేను కూడా అడుగు వేసుకుంటూ వస్తున్నా అంటాడంట. హల్లెలూయా. దీన్ని బట్టి చూసి తండ్రి ఏం చేస్తాడు? కుమారుడు అదే చేస్తాడు. చేయడా? తండ్రి ఒకడు రాతే 2 కుమారుడు ఏం చేస్తాడు? కనుక జాగ్రత్త. మన పిల్లలకి ఏం చేయాలంట? నీ కొడుకుని అట్లా పెంచొద్దు, నువ్వు ఏం చేయాలా? దేవుని భయములో పెంచాలి. హల్లెలూయా. దేవుని భయము మనకు ఉంటే మన పిల్లలు దేవుడు చక్కగా నేర్పిస్తా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. నాకు 18 ఏళ్ళ పాప ఉంది. మా పాప దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను 2006లో ఉపవాస ప్రార్థన చేస్తున్నా. ఆమె డెలివరీకి ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక పేరు పెట్టి మన ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, అదే పేరు నేను అక్కడే పెట్టేశాను. ఆ డాక్టర్ అమ్మ దేగానే దేవుడు నాకు ఇచ్చిన పేరు దీవెన అని పేరు పెట్టా. ఆమేన్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు చూడకుండా వచ్చిన మా పాపను కానీ ఇప్పటి వరకు ఆమె ఒక్క గ్లూకోజ్ ఎక్కించుకోలేదు, ఒక ఇంజక్షన్ ఎక్కించుకోలేదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి దయ అది? ఎవరి దయ? మన పిల్లల్ని ఎట్లా పెంచాలి? మనం దేవుని భయం కలిగి పెంచాలి. హల్లెలూయా. కాబట్టి మన పిల్లలు పెంచే పరిస్థితిలో మనం ఉన్నప్పుడే వారు ఒక మంచి జ్ఞానవంతులు అవుతారు, వారు ఒక మంచి తెలివిమంతులు అవుతారు. కాబట్టి 5 మాటలు మొదటిగా మనం ఏం చేయాలంటే, 1 ఆయన త్రోవను నడిపించాలి. అదిలే అన్న. 2వది సమయమందు అసమయమందు ఏం చేయాలి? దేవుని వాక్యము నేర్పించాలి. 3వది ఏం చేయాలి? ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి. 4వది ఏం చేయాలంటే దేవునికి సమర్పించాలి. 5వది మనం ఏం చేయాలా? విధేయత నేర్పించాలి. హల్లెలూయా. ఈ 5 మాటలు మన పిల్లలకు నేర్పించడానికి ముందు ప్రభుని అడగాలి. దేవా నీవు నాకు దయచేయ. ఆమేన్. హల్లెలూయా. నీవు నాకిస్తే నా పిల్లలకు నేను నేర్పించగలను. కాబట్టి పిల్లరా, దేవుని కృప ఉంటే మన పిల్లలకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఇస్తాడయ్యాడా? హాస్పిటల్లో చూస్తే ఎంతో మంది పిల్లలు అయ్యా ఇట్లా అయ్యా, అయ్యా అట్లా అయ్యా. కానీ మన పిల్లలు అట్లా ఉండద్దు. మన పిల్లలు ఆ విధంగా ఉండద్దు అంటే ఏం చేయాలి? తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేయాలా? వారి మీద చేతులుంచి, దేవా ఈ కుమారునికి పరిశుద్ధమైన జ్ఞానం అనుగ్రహించి. నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉండే, ముస్లిం. ఆమె నా క్లాస్మేట్. ఆమె ఏమన్నా తెలుసా? ఒక రోజున డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్ పిలిచింది నన్ను. హాస్పిటల్లో పిలిచి ఏం చెప్పింది తెలుసా? నా ముందు ఆమె ఏం చెప్తుందంటే, ఆ చిన్న కుమారునికి చెవులో చెప్తుంది అల్లా బోల్ అంటుంది. వానికి తెలుసా? దేవుడా అని అనమంటుంది. వానికి తెలుసా? కానీ ఆ తల్లి ఏం నేర్పిస్తుంది? అల్లా బోల్ అంటుంది. అంటే వానికి ఏం చేయాలి? దేవుడా అనే మాట ఆ చెవులో చెప్తా ఉంది. నేను అడిగా, ఎందుకు చెప్తున్నావు అంటే, ఇప్పటి నుంచి నేర్పిస్తేనే వాడు నేర్చుకుంటాడు అన్నది ఆమె. ఆమేన్. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నంటే, మన పిల్లలకు మనము నేర్పిస్తే తప్ప, దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తే తప్ప ఏం చేయలేం. కాబట్టి ఈ 5 విషయాలు దేవుడు మన పిల్లలకు నేర్పిద్దాం. దేవుడి కృపను బట్టి ఇదిగో ఈ కుటుంబానికి దేవుడు ఇలాంటి ఆశీర్వాదము ఎల్లప్పుడూ దయచేయును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.